సెప్టెంబర్ 2 అంటే గాజువాక నియోజకవర్గ జన సైనికులకి, గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి కృష్ణదేవరాయల తాలూకా వారసులందరికీ కూడా ఒక పండగ వాతావరణం. అటువంటి వాతావరణంలో ఈవేళ ఏంటంటే మన రాయల్స్ ఆధ్వర్యంలో మన కొందేటి భాస్కర్రావు గారి నిర్వహణలో ఈవేళ ఏంటంటే ఇక్కడ కృష్ణదేవరాయలు కళ్యాణ మండపంలో భారీ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది టోటల్గా అందరికీ కూడా రక్తదానం అన్నటువంటి అన్నదానాల కంటే ఈవేళ ఒకప్పుడు అన్నదానం గొప్పదనేవారు. ఈవేళ రక్తం లేనిదే ఎటువంటి ఇది కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి దీనికి దోహదపడడం కోసం అని చెప్పేసి ఈవేళ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈవేళ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి తాలూకా మిగతా శాశ్వత జీవితం ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి గడపాలని, అలాగే ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రాన్ని దిశ మార్చినటువంటి వ్యక్తిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన శ్రీకృష్ణదేవరాయల వారసులుగా మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మొత్తం అంతా కూడా దోహదపడాలని, అలాగే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో టోటల్గా ఇప్పటికే ఓ మంచి ప్రభుత్వంగా అందరి మన్ననలు పొందడం జరిగింది. అందువల్ల ఇప్పటికే చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇచ్చినటువంటి హామీల్లో ఆల్రెడీ 90% వరకు అమలు చేయడం జరిగింది. మిగతావి కూడా పూర్తి చేసి మొత్తం శాశ్వతంగా ఇంచుమించు ఎప్పుడూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉండేటట్టుగా మొత్తం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మొత్తం అంతా నడవాలని చెప్పేసి కూడా యావత్ ప్రజానీకానికి ఈ సందర్భంగా కృష్ణదేవరాయల సంక్షేమ సంఘం నుంచి కూడా మొత్తం పిలిపిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జనసేన. నమస్కారం. ఈరోజు మన ప్రియతమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా రాయల్స్ అసోసియేషన్ తరఫున ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి, మన ప్రజలకి లభించినటువంటి వరం. అంతటి ప్రజల కోసం ఆయన నిత్యం ఆయన భవిష్యత్తును వదిలేసుకుని, ఆయన మహారాజు లాంటి భవిష్యత్తును వదిలేసుకుని ఎన్నో మాటలు పడి ఒక స్థాయికి చేరుకున్నాం. ఇంకా ఆయన ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చి ప్రజల దృష్టిలో ఆయన శ్రీకృష్ణదేవరాయల వారసుడిగా నిలబడాలని మా ఆశ, ఆకాంక్ష. ఆ విధంగా శ్రీకృష్ణదేవరాయలని అనుసరించి ఆయన సనాతన ధర్మాన్ని రక్షించడానికి, సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. సో అటువంటి వ్యక్తికి పుట్టినరోజు సందర్భంగా మేము రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఉంది. సో ఇక్కడ రక్తదానం ఇవ్వడానికి వచ్చిన దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన గడసాల అప్పారావు గారు, గంధం వెంకటరావు గారు, మన కరుణాశ్వరరావు గారు, సో వీళ్ళంతా కూడా మా గొలకొట్ట స్వామి గారు, ప్రభాకర్ గారు, సో మన మురళి గారు, అమ్మన్న గారు, వీళ్ళంతా కూడా మాకు ఈ కార్యక్రమం జరిపించడానికి హెల్ప్ చేసి ముందుకు వచ్చారు. అలాగే నాయకులు కూడా ప్రతి వాటి నుంచి కూడా వాళ్ళ తాలూకు జన సైనికులకి అందరికి పిలుపునిచ్చి ఈ రక్తదాన శిబిరం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీడియా కూడా మాకు ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేత శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు మరింత ఆరోగ్యాన్ని ప్రసాదించి ఈ రాష్ట్రానికి దిశ నిర్ణయించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా జన సైనికులు మేమంతా కూడా కోరుకుంటూ ఈరోజు రాయల్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మండపంలో ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రక్తదానం అంటే కొంతమంది రోగులు రక్షించడానికి ఉపయోగపడేటువంటి ఈ రక్తదానం అనేది అన్ని దానాల కంటే రక్తదానం అనేది మిన్న అంటారు. అందుగురించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఏదో ఒక పేదలకు పనికొచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలని ఎప్పుడు కూడా ఆయన తాలూకా స్ఫూర్తితోటి జన సైనికులు కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇవాళ విదేశాల్లో కూడా ఆయన తాలూకా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఆయన ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించడానికి, ఎందుకంటే చాలామంది అధికారం కోసం తాపత్రయపడతారు. అధికారం కాదు మనకు కావాల్సింది. రాష్ట్రం అన్యాయం అయిపోయినటువంటి రాష్ట్రం, దివాలా తీసినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఈ రాష్ట్రానికి ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కావాలనే ఉద్దేశంతో ఈరోజు త్యాగం చేసి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో అధికారం కూడా తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న అధికారంతో ఇవాళ మారుమూల ప్రాంతాల్లో
ఎప్పుడు కూడా అభివృద్ధిని కూడా చూడనటువంటి గిరిజన ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ రోడ్లు వేయడమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఆయన నాయకత్వంలో జరుగుతున్నాయి. ఇవాళ జన సైనికులే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా కోరుకున్నారు. ఆయన ఎప్పటికైనా సరే రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి హోదా కానీ తీసుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రము మనంతా ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అందరం కూడా ఆశపడుతున్నాం. అందుగురించి ఇవాళ జన సైనికులుగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇవాళ మెగా ఇవన్నీ అనేక రకమైనటువంటి రక్తదాన శిబిరాలు కానీ, అన్నదాన శిబిరాలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2వ తారీఖు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ట్రాయ్ రాయల్స్ వారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు మన కళ్యాణ మండపంలో. ఆయన జనధనం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం జయప్రదం అవ్వాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం ఏంటనేది మన 30వ తారీఖున చాలా స్పష్టంగా కార్యకర్తలకి దశ నిర్దేశించడం జరిగింది. దానికి అనుగుణంగా వీర మహిళలు కానీ, జన సైనికులకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్న ఆయన మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి జన్మదిన కార్యక్రమం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డులోని ప్రతి గ్రామంలో కూడా జరుగుతున్న వేడుకల సందర్భంగా మేము కూడా పుట్టినరోజు వేడుకలు చేసుకుని ఇక్కడ ఉక్నగర్ 78 వార్డులో కూడా వేడుకలు చేసి ఇక్కడ రావడం జరిగింది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆ దశల్లో ఆలోచనతో ముందుకెళ్లాలని చెప్పేసి మేమంతా పనిచేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా దశ నిర్ణయించే భాగంలో పవన్ కళ్యాణ్ తాలూకా ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్ళడానికి జన సైనికుడిగా ముందుంటే నాకు శక్తివంతులాగా పనిచేస్తానని తెలియజేస్తాను. మరి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆయనొక జనసేన కార్యకర్తలందరూ ఇచ్చేసి మరి రక్తదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ కూడా రక్తదానం చేయాలంటే ఎంతో ఇంట్రెస్ట్ అతను కూడా ఎన్నో ప్రాణాలు కాపాడుతాయి రక్తదానం వల్ల. ఈ రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది. ఈ అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు.